ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కళ ఈ రోజుతో నెరవేరుతుంది. నందిగుంటూరులో డంపింగ్ యార్డ్ ఈరోజు మిషన్ స్టార్ట్ చేసి అక్కడ మొత్తం మెటీరియల్ని 3 భాగాలుగా విభజిస్తారు. అక్కడ దాదాపు అంటే ఒక 100-120 ట్రాక్టర్ల మన్ను కానీ అంటే ఎరువుతో సమానం రైతులు కానీ దాన్ని తీసుకొని వాళ్ళ పొలాలకు కానీ వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అలాగే నందికొట్కూరుకి మంచినీటి తాగడానికి అవకాశం కోసం మనకు అలగనూరు నుంచి నీటి పంపింగ్ చేసి మధ్యన ఫిల్టర్ చేసి నందికొట్కూరుకి నీటి ఎదురు లేకుండా ఉంచడానికి గతంలో 139 కోట్లు శాంక్షన్ అయింది. దాని అనివార్య కారణాల వల్ల ఆ పని చేయలేక కొందరు కాంట్రాక్టర్లు ఎనిగిపోవడం అనేది జరిగింది. కానీ మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు సహకారంతో ఇప్పుడు మన నందికొట్కూరుకి 129,87,00,000 టెండర్ పిలుస్తున్నారు. టెండర్ పిలిచారు కాబట్టి నిన్ననే మనకు జియో గాని వచ్చింది. ఈయన వస్తే మన నందికొట్కూరుకి ఎటువంటి నీటి కొరత లేకుండా మనకు ఎంతో ఇబ్బంది లేకుండా ఇక్కడ చాలా ట్యాంకులు ఉన్నాయి నందికొట్కూరులో. అలా కాకుండా 4 ట్యాంకులతో 2 లక్షల లీటర్ల కెపాసిటీతో 10 లక్షల లీటర్ల కెపాసిటీతో కానీ ఆ ట్యాంకులు నిర్మిస్తూ ఉన్నారు. అది కూడా త్వరగా పూర్తి అయితే మన నందికొట్కూరుకి ఎటువంటి నీటి కొరత కానీ ఉండదని మేము అందరికీ తెలియజేస్తున్నాం.